ఏ కులం ఇంకో కులంతో కలిసి ఉండట్లేదు. భౌతికంగా గానీ, ఆర్థికంగా గానీ, మానసికంగా గానీ. పరస్పరం కలహించుకోవడం కూడా జరుగుతూ ఉంది ఆ కులాలలో. ఇన్ని కులాలలో, ఇంత నిర్మాణంలో ఏకతాటికి పైకి తీసుకురావడంలో మీ పాత్ర ఎంత ఉంది? అసలు ఆ వచ్చే అవకాశం ఉందా? ఒకటేంటంటే ప్రపంచంలో ఎక్కడా కూడా బానిస వ్యవస్థలో ఇంత సంక్లిష్టమైన వ్యవస్థ లేదన్నది నిజం. అంటే భారతదేశ సామాజిక వ్యవస్థ ఇది ఒక మనం మాట్లాడుకున్నట్టుగా మనమేదో సొంత ఆలోచన కాదు. అకార్డింగ్ టు డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం ఈ సమాజాన్ని విశ్లేషించింది ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థే. ఈ కుల వ్యవస్థ రాజ్యాంగానికి ముందు ఇది ఒక హిందూ సోషల్ ఆర్డర్, ఇది మనువాద వ్యవస్థ. ఈ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రాగ్ర వర్ణాలు, వాళ్ళ తర్వాత శూద్రులు, వాళ్ళ తర్వాత ఆదివాసులు, అధిశూద్రులు, ఇది ఒక సోషల్ ఆర్డర్. ఇది ఒక 6500 కులాల నిచ్చెన కులాల మెట్ల వ్యవస్థ. దీంట్లో శూద్ర వర్గం దాదాపు ఆదివాసీలు, అతిశూద్రులు, శూద్రులు అంతా కలిపి ఒక శూద్రవర్ణం. ఈ శూద్రవర్ణం పైన ఉన్న 3 వర్ణాలకి సేవలు చేయడమే. శూద్రులకి భూమి మీద హక్కు లేదు, రాజ్యం మీద హక్కు లేదు, నాణ్యం మీద హక్కు లేదు, వస్త్రం మీద హక్కు లేదు, సమాజంలో సభ్యులు కాదు, రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు, విద్య మీద ఉద్యోగం మీద హక్కు లేదు,